దేశం అభివృద్ధి చెందాలంటే జనాభా ఎంత ఉందో స్పష్టమైన లెక్కలు అవసరం. సంక్షేమ పథకాలు అమలు సహా అనేక అంశాలకు జనాభా లెక్కలే ప్రామాణికం. పరిపాలనా వ్యవస్థను సులభతరం చేసేందుకు ఈ గణాంకాలు దోహదపడతాయి. 2011లో జనగణన జరిగింది. ప్రతి 10 ఏళ్లకోసారి జనాభా లెక్కలు సేకరిస్తారు. 5 ఏళ్ల క్రితమే జనగణన జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం జనగణన చేపట్టింది. 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా జనగణన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈసారి 2 విడతల్లో పూర్తిగా డిజిటల్ విధానాల్లో జనాభా వివరాలను సేకరించనున్నారు. తొలిసారిగా ప్రజలే తమ వివరాలను పోర్టల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జనగణన పోర్టల్ వివరాలు, అందులో ఏ అంశాలు ఉంటాయి, ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకుందాం. దేశ ప్రగతికి దిక్సూచిగా నిలిచే జనగణన 2027 నేటి నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఈ జనగణన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జనగణన ఎలా చేయాలనేది మొదటిగా 3 రోజుల పాటు ఎన్యూమరేటర్లకి శిక్షణ ఇవ్వడం జరిగింది. అయితే దేశంలో మొదటిసారిగా స్వీయ గణనకు కూడా అవకాశం ఇచ్చారు. ఈ నెల ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రజలే స్వయంగా జనగణన నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దానికోసం వెబ్సైట్ని కూడా అడ్రస్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే దీని పట్ల అవగాహన ఉన్న వాళ్ళు స్వయంగా జనగణన నమోదు చేసుకోవచ్చు. అయితే దాని మీద అవగాహన లేని వాళ్ళకి ఎన్యూమరేటర్లే స్వయంగా వెళ్ళి ఈ జనగణన నమోదు చేయడం జరుగుతుంది. అది మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎన్యూమరేటర్లే స్వయంగా ప్రజల ఇళ్ళకి వెళ్ళి ఈ జనగణన నమోదు చేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణనకు అవకాశం ఇచ్చారు. అయితే ఈ స్వీయ గణన ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్పడానికి మనతో పాటు విజయవాడ నగరపాలక సంస్థ జోనల్ కమిషనర్ షమీ మనతో పాటు ఉన్నారు. ఆయన ఎలా నమోదు చేసుకోవాలనేది మనకు వివరిస్తారు. సార్ చెప్పండి, అసలు ఈ జనగణన అనేది ఏంటి, ఎట్లా చేసుకోవాలి, దీనికి ప్రభుత్వం ఏం సైట్ ఇచ్చింది? అందరికీ నమస్కారం. సో దేశవ్యాప్తంగా జనగణన అనేది 2026లో స్టార్ట్ అయిందండి. సో ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి ఎన్యూమరేటర్స్ అదేవిధంగా సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు కూడా జరుగుతూ ఉన్నాయి. వీరందరూ కూడా రేపు నెల అంటే మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ జనగణన అనేది చేయడం జరుగుతూ ఉంది. సో దానికంటే ముందుగా మనకి కేంద్ర ప్రభుత్వము జనగణన ఈ డిపార్ట్మెంట్ సెన్సస్ డిపార్ట్మెంట్ వారు మనకందరికీ ఒక అవకాశం ఇచ్చారు. అది సెల్ఫ్ ఎన్యూమరేషన్. సో ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏదైతే ఉందో అది మనమే సొంతంగా ఎన్యూమరేటర్లు మన ఇంటికి రాకముందే మన యొక్క కుటుంబ వివరాలు ఈ జనగణన వెబ్సైట్లో మనం నమోదు చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఏప్రిల్ 16 నుంచి మనకి వెబ్సైట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అది SE అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ .census.gov.in అనేటువంటి పోర్టల్లోకి వెళ్ళినట్టయితే ముందుగా మీకు అందులో మన ఫోన్ నంబరు అదేవిధంగా డీటెయిల్స్, మన ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఒక క్యాప్షాని మనం ఎంటర్ చేసినట్టయితే అక్కడ మనకి ఓపెన్ అవుతుంది, ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ హౌస్ హోల్డ్ HOD అంటే హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఎవరైతే కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వారి యొక్క వివరాలు, అదేవిధంగా వారి ఫోన్ నంబరు, వారి ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్ అండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమి అంటే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది కుటుంబ యజమాని అయినా సొంతంగా చేయాలి, లేదా ఎవరైనా చేసేవాళ్ళు కుటుంబ యజమాని పేరు మీదనే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది జరుగుతుందని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఒక కుటుంబానికి ఒక మొబైల్ నెంబర్ని మాత్రమే యూజ్ చేయాలి, వేరొక మొబైల్ నెంబర్ని యూజ్ చేయడానికి లేదు. అదేవిధంగా యజమాని పేరును కానీ మొబైల్ నెంబర్ని కానీ మార్చడానికి కూడా కుదరదు. సో కాబట్టి సెల్ఫ్ ఎన్యూమరేషను యజమాని పేరు మీద చేసుకోవాలి. ఒక మొబైల్ నెంబరే యూజ్ చేసి యజమాని సొంతంగా చేసుకోవచ్చు, లేదా ఆన్ బిహాఫ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మనము ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మనకి 6 దశల్లో ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఉంటుంది. సో వాటికి సంబంధించి మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్లో మనం SE.census.gov.in అనేది ఓపెన్ చేసినట్లయితే ఈ రకంగా మనకి ముందుగా మనము స్టేట్
మన యొక్క రాష్ట్రం పేరుని ఎంచుకుంటాం. తర్వాత ఒకరు మన ఏదైతే మన యజమాని హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరుని మనం ఎంటర్ చేస్తాం. దాని తర్వాత కింద మొబైల్ నంబర్, ఈ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మనము మన యొక్క లాంగ్వేజ్ని ఎంటర్ చేయాలి. మనం ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఓటీపీ, మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తామో వస్తుంది. వెరిఫై ఓటీపీ అని మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ సెన్సస్లో ఇందాక చెప్పినట్టుగా 6 రకాల దశలు అనేవి ఉంటాయి. ముందుగా ఫస్ట్ లొకేషన్ డీటెయిల్స్, అంటే మనకి ఫస్ట్ ఫేజ్లో మనం లొకేషన్ అనేది మనము ఏ జిల్లాలో ఉన్నాము, మన యొక్క గ్రామము లేదా పట్టణము, ఊరు అనేది ఎక్కడ, మన ఈ లొకేషన్ అనేది మనము ఒక గూగుల్ మ్యాప్ అనేది వస్తుంది, దాన్ని ఇందులో సెట్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలరు మనకి మార్క్ అనేది ఉంటుంది. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఉన్నటువంటి లొకేషన్, మన ఇల్లు అక్కడ మనకి గూగుల్ ఎర్త్లో కనిపిస్తుంది, దాన్ని తీసుకెళ్ళి దాన్ని అక్కడ ప్లేస్ చేయొచ్చు. సో ఆ రకంగా ప్లేస్ చేసుకుంటే ఇక్కడ లొకేషన్ని చేసుకున్న తర్వాత, మనం లొకేషన్ని మార్క్ చేసుకున్న తర్వాత సెన్సస్ హౌస్ డీటెయిల్స్ మనము ఎంటర్ చేస్తాం. తర్వాత హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్, హౌస్ హోల్డ్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ వివరాలు అవన్నీ. తర్వాత ఎమ్యూనిటీస్, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా అసెట్స్, ఆ కుటుంబానికి సంబంధించి ఏవైనా అసెట్స్ ఉన్నాయా అని చెప్పి ప్రశ్నలు ఉంటాయి. లాస్ట్కి మనకి చివరిగా ప్రివ్యూ, అంటే మనం ఎంటర్ చేసినటువంటి ప్రశ్నలుకి సమాధానాలు అనేవి కరెక్ట్గా ఎంటర్ చేసామా లేదా, మన డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి మనం ఒకసారి ప్రివ్యూ బటన్ చూసుకొని దాని తర్వాత సేవ్ డ్రాఫ్ట్లోకి మనం డ్రాఫ్ట్లోకి ఎంటర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు ముందుగా మనము లొకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. లొకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఈ 6 దశల్లో మనకి దాదాపు 33 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఈ లొకేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఈ రకంగా ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది. సో కండిషన్ ఆఫ్ ద సెన్సస్ హౌస్, కుటుంబము మన యొక్క ఇల్లు ఎలా ఉంది, అదేవిధంగా ఏ రకమైనటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి సెరల్స్, ఆహార ధాన్యాలు యూజ్ చేస్తున్నారు, రైసు లేదా గోధుమలు లేదా జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, ఇలా వాళ్ళు ఏ రకమైనటువంటి ఆహార ధాన్యాలు యూజ్ చేస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు కుటుంబానికి సంబంధించి 33 రకాల ప్రశ్నలు అనేవి ఉంటాయి. సో ఈ రకంగా ప్రశ్నలన్నింటినీ మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా ప్రివ్యూ చూసుకోవచ్చు. ప్రివ్యూ చూసిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అని మనం ఒకసారి ఎంటర్ చేయాలి. సేవ్ యాజ్ డ్రాఫ్ట్ ఎంటర్ చేసిన తర్వాత మొత్తము మనం చూసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ అనేది ఎంటర్ చేయాలి. ఫైనల్ సబ్మిట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనము మన 33 రకాల ప్రశ్నలకు మనం సమాధానం ఇచ్చి ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటామో ఆ మొబైల్ నెంబర్కి మనకు 11 డిజిట్స్ ఉన్నటువంటి ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడిని మనము భద్రంగా ఉంచుకోవాలి. ఇలా మనము సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని కొట్టిన తర్వాత మనకి 11 నంబర్స్ ఉన్నటువంటి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అనేది ఒకటి జనరేట్ అవుతుంది. మనకు వెబ్సైట్లోనే కనిపిస్తుంది, దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోవచ్చు. అదేవిధంగా మనం ఏదైతే మొబైల్ నంబరు ఎంటర్ చేసామో ఆ మొబైల్కి మనకి ఒక మెసేజ్ వస్తుంది, డియర్ రెస్పాండెంట్ థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ యువర్ SCID, అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి సో అండ్ సో అని చెప్పి వస్తుంది. అందులోనే అక్కడ రాసి ఉంటారు, ప్లీజ్ కీప్ దిస్ సేఫ్ అండ్ షేర్ ఇట్ విత్ ఎన్యూమరేటర్ వెన్ ఆస్క్డ్. అంటే మనము ఇక్కడ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మే 1వ తేదీ నుంచి ప్రతి ఇంటికి కూడా జనగణనకి సంబంధించినటువంటి ఎన్యూమరేటర్లు సందర్శిస్తారు. ఎప్పుడైతే ఎన్యూమరేటర్లు మీ ఇంటి దగ్గరకు వస్తారో అప్పుడు మీరు చేసుకున్నటువంటి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడిని ఖచ్చితంగా ఎన్యూమరేటర్లకి తెలియజేయాలి. ఆ ఎన్యూమరేటర్లు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ వారి యొక్క సెల్ఫ్ ఎన్యూమరేషన్ దాంట్లో జనగణనలో మనకు కనిపిస్తాయి. వాటిని ఎన్యూమరేటర్లు యాక్సెప్ట్ చేసినప్పుడు, ఓకే చేసినప్పుడు మాత్రమే మీ కుటుంబం యొక్క జనగణన అనేది పూర్తయినట్టు. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న తర్వాత ఐడి వస్తుంది. ఆ ఐడిని ఖచ్చితంగా ఎన్యూమరేటర్లు తెలియజేయాలి. ఎన్యూమరేటర్లు ఐడి ద్వారా వచ్చినటువంటి వివరాలని వారి యాప్లో వాళ్ళు ఓకే చేసిన తర్వాత మాత్రమే మీ కుటుంబం యొక్క జనగణన అనేది పూర్తవుతుంది. సో కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఈ జనగణని సెల్ఫ్ ఎన్యూమరేషన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి.
సెల్ఫ్ ఎన్యూమరేషన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఐడిని భద్రపరచుకోవాలి. ఐడిని భద్రపరచుకొని ఎన్యూమరేటర్ తెలియజేసి జనగణనలో మీరందరూ పాల్గొని మనమందరం కూడా జనగణనలో పాల్గొని ఈ జనగణన అనేది పూర్తయ్యేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు జనగణనకు సంబంధించి 33 రకాల ప్రశ్నలు ఉంటాయనేసి అంటున్నారు. ఈ 33 రకాల సంబంధించి వాళ్ళ ఇంటి వివరాలతో పాటు వాళ్ళ ఇంట్లో ఏమున్నాయనేసి వివరాలన్నీ అడుగుతారు. అయితే ప్రజల్లో ఉన్న భయాందోళన ఏంటంటే ఈ వివరాలన్నీ సేకరిస్తే రేషన్ కార్డులు పోతాయేమో అనే భయం కూడా ఉండిద్ది. ఇందులో సెన్సస్లో ఏమేమి నమోదు చేసుకుంటారు, ఈ భయాందోళన ప్రజలు పడుతున్న భయాందోళన అవసరమా? సో అందరికీ వచ్చేటువంటి సాధారణమైన ప్రశ్నే అండి. సో జనగణన చేసేటప్పుడు ఇంటి స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ అడుగుతున్నారు అనేటువంటి ప్రశ్న ఎదురు కావచ్చు. దీనికి సంబంధించి మనకు వచ్చినటువంటి సూచనలు ఏమంటే జనగణనని ప్రాతిపదికగా తీసుకొని రాబో 10 సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, సో వారి యొక్క జీవన ప్రమాణాలని, జీవన స్థితుల్ని మనం మెరుగుపరచాలంటే ఇంకా మంచి కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏ రకమైనటువంటి ప్రవేశపెట్టాలి అని ఈ కేంద్ర ప్రభుత్వము సూచించి తెలుసుకోవడానికి మాత్రమే ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఉంచడం జరిగింది. కానీ సో ఎలాంటి అపోహలు అవసరం లేదు. జనగణన అనేది కేవలము మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వివరాలు, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి మాత్రమే. దీనివల్ల ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పథకాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఏ పథకాలకి లోటు అనేది రాదు. మీరు నిజంగా ఉన్నట్టు సంక్షేమ పథకాలకు అర్హులైతే ఈ జనగణన ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. జనగణనకి ఖచ్చితంగా అందరూ సహకరించాలి, అందరూ పాల్గొనాలి. ప్రతి పౌరుడు జనగణనలో పాల్గొనడం మన బాధ్యతగా భావించాలి. ఎటువంటి అపోహలకి తావివ్వద్దండి. ఇప్పుడు ఈ జనగణనలో లాగిన్ అవ్వడానికి ఆధార్తో అనుసంధానమైన ఫోన్ నెంబర్తోనే లాగిన్ అవ్వాలా, లేకపోతే మన ఏదో ఒక ఫ్యామిలీ హెడ్ నెంబర్ ఫోన్తో లాగిన్ అవ్వాలి? ఆధార్తో అనుసంధానమైనటువంటి ఫోన్ నెంబర్ అనేదేమీ లేదండి, మ్యాండేటరీ కాదు. కుటుంబ యజమాని, ఒక కుటుంబానికి యజమాని పేరు మీదుగా ఎన్యూమరేషన్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. మనం ఏదైతే ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తామో ఆ ఫోన్ నెంబర్కి మాత్రమే ఓటీపీ అనేది వస్తుంది. ఒకసారి సెల్ఫ్ ఎన్యూమరేషన్లో మనము కుటుంబ యజమాని పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని మార్చడానికి వీలుండదు. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఎవరెవరు చేసుకోవచ్చు, అంటే ఎవరికి బాగా ఉపయోగకరంగా? సో ఇప్పుడు మనకి జనగణనకి సంబంధించి ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి విజిట్ చేస్తున్నప్పుడు ఉద్యోగస్తులు కావచ్చు, లేదా పనులు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, బిజీ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క వివరాలని వాళ్ళే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ఎంటర్ చేసుకొని వారి యొక్క జనగణనని సింప్లిఫై చేసుకోవచ్చు. అంటే మీ ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు జస్ట్ మీ యొక్క ఐడిని తెలియజేస్తే మీ కుటుంబం యొక్క జనగణన అనేది పూర్తవుతుంది. సో కాబట్టి బిజీ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు లేదా ఇతర రకరకాల పనుల్లో నిమగ్నమై ఉండేవాళ్ళు, ఇంటి దగ్గర మేము ఉండము అని ఎవరైతే మనం బిజీగా అనుకుంటుంటామో వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని జనగణనని పూర్తి కావడానికి మీరందరూ సహకరించవచ్చండి. ఇప్పుడు ఈ స్వీయ గణనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ 15 రోజుల పాటు 15 కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్కి సంబంధించి పబ్లిక్లోకి అంటే మొదటిసారిగా దీన్ని ప్రవేశపెట్టారు కాబట్టి సో దీన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో 16వ తేదీ 17వ తేదీ ఈ రకంగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి భారతదేశంలో జనగణన అనేది జరుగుతూ ఉంది. సో జనగణనలో ప్రజలందరూ పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు ఒక కార్యక్రమం ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ని ఎంకరేజ్ చేయడము, అదేవిధంగా రేపు నెలలో జరిగేటువంటి జనగణనలో అందరూ సహకరించి దీంట్లో పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి దాదాపు 16 రోజుల పాటు ఈ కార్యక్రమాలని ఇవ్వడం జరిగిందండి. సో ఈ స్టార్టింగ్ రోజు అంటే 16వ తేదీన మనకి మినిస్టర్సు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరైతే ప్రామినెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి సెల్ఫ్ ఎన్యూమరేషన్ గురించి వాళ్ళకి వివరించి వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో పాల్గొని సో వారు సెల్ఫ్ ఎన్యూమరేషన్ తీసుకొని ఆదర్శంగా ఉన్నారు. సో అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకొని రాబోయే ఎన్యూమరేటర్లకి సహకరించాలి, జనగణనలో అందరూ పాల్గొనాలి అని తెలియజేయాలి. సో ఈ రకంగా రోజుకొక కార్యక్రమం అనేది మనము రూపొందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంకి అనుగుణంగా ప్రతిరోజు ఈ కార్యక్రమాలు అనేవి ఉంటాయండి.
ఈ ప్రజల ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని రాబోయే 10 సంవత్సరాలు ప్రజలకు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికే ఈ జనగణన అనేది చేపట్టడం జరుగుతుంది. అంతే తప్ప ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు తీసేస్తారనే అపోహ ప్రజలకు వద్దు. ప్రజలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు స్వీయ గణగాని ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు జనగణనకి తమ పూర్తి వివరాలు తెలియజేసి జనగణనకి సహకరించాలని చెప్పేసి విజయవాడ నగరపాలక సంస్థ జోనల్ కమిషనర్ షమ్మి చెప్తున్నారు. కెమెరామెన్ రాజగోపాల్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.